అనగనగా ధర్మపురి అనే ఒక గ్రామం. ఆ ఊరిలో ధర్మయ్య, అతని భార్య సుందరి నివసిస్తూ ఉండేవారు. వారు నిరుపేదలు. రోజూ కష్టపడితేగాని ఆ పూట గడవని పరిస్థితి వారిది. అది వేసవికాలం. కాని ప్రకృతి వింతగా ప్రవర్తించి ఒక్కసారిగా ఆకాశం కారుమబ్బులతో నిండిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం జోరుగా కురవటం మొదలయింది. ఆ వర్షాన్ని చూస్తూ దంపతులు తమ బ్రతుకు తెరువు గురించి ఇలా చర్చించుకుంటున్నారు. చూశావా సుందరి, ఈ వేసవిలో ఇలా అకాల వర్షం కురిస్తే మనకి పనులు దొరకడం ఎంత కష్టమో. ఆ భగవంతుడు మనల్ని ఎందుకిలా పరీక్షిస్తున్నాడో నాకర్థం కావడం లేదు. నిజమేనండి. కాని ఈ వర్షం మనకి ఒక రకంగా మేలు కూడా చెయ్యొచ్చు. ఎలాగో పనుల్లేవు కాబట్టి మన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలంలో కొన్ని కూరగాయ విత్తనాలు నాటుదాం. అవి పండితే మనకి కూరల ఖర్చు తప్పుతుంది కదా. అనుకున్నదే తడవుగా వర్షం ఆగాక వారు తమ పెరట్లో రకరకాల కూరగాయ విత్తనాలు నాటారు. కాని విధి విచిత్రమైనది. వారు ఎంతో ఆశగా నాటిన మొక్కలన్నీ కొన్ని రోజులకే చనిపోయాయి. కేవలం ఒక్క బూడిద గుమ్మడికాయ మాత్రం ఏపుగా పెరిగి పెరడంతా అల్లుకుపోయింది. దానికి ఒకే ఒక పెద్ద గుమ్మడికాయ కాసింది. అది చూసి ఆ దంపతులు నిట్టూర్పు విడిచారు. ఏమండి, మనం ఎన్ని రకాల మొక్కలేసినా అన్నీ పాడైపోయాయి. ఈ ఒక్క బూడిద గుమ్మడి మాత్రమే మిగిలింది. దీంతో మనమేం చేసుకుంటాం? ఇది దిష్టి తీయటానికి తప్ప దేనికైనా పనికొస్తుందా? అలా అనుకు సుందరి. బూడిద గుమ్మడి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో వడియాలు పెట్టుకోవచ్చు, కూరలు కూడా వండుకోవచ్చు. ఇది మనకి ఎంతో మేలు చేస్తుంది. పైకి అలా ధైర్యం చెప్పినా ధర్మయ్య మనసులో మాత్రం పాపం, దారిద్ర్యం కారణంగా ఇన్ని అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. ఈ గుమ్మడికాయ తింటే అసలు ఆకలి తీరుతుందో లేదో కూడా తెలియదు. నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఆ దేవుడే చూడాలి అని తనలో తాను కుమిలిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆకాశం నిర్మలంగా మారి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ భగభగా మండుతోంది. భార్యాభర్తలిద్దరూ తమ జీవనోపాధి నిమిత్తం పనులకై గృహము నుండి బయటకు అడుగు పెట్టారో లేదో అంతలోనే సెగలు చిమ్మిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కుండపోతగా వర్షం కురవటం మొదలయింది. చేసేదేమీ లేక వారు నిరాశతో తిరిగి గృహానికి చేరుకుని తమ దీనస్థితిని తలుచుకుంటూ బాధపడసాగారు. సుందరి, చూశావా మన దురదృష్టం ఎలా ఉందో? గడిచిన వారం రోజుల నుండి ఇదే తంతు కొనసాగుతుంది. వెలుపలికి వెళ్లే మార్గం లేక, చేతిలో పని లేక మన పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందో నీకర్థమవుతుంది కదా. అయ్యో, నాకు అర్థమవుతుందండి. దైవకృప లేక మన ప్రయత్నాలన్నీ ఇలా విఫలమవుతున్నాయి. ఈ వర్షాలు ఇలాగే కొనసాగి కాలం మనకు అనుకూలించకపోతే మనం ఆర్థికంగా చాలా దెబ్బతింటాం. మన సంసారం గడవడం కూడా కష్టమవుతుందని నా భయం అని బాధపడతారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో దారి వెంట ప్రయాణిస్తున్న ఒక ధనిక దంపతులు సోమనాథుడు మరియు మణిమాల వర్షానికి తడవలేక ఆ పక్కనే ఉన్న ధర్మయ్య ఇంటికి చేరుకున్నారు. అమ్మా, క్షమించండి. మీ అనుమతి లేకుండానే ఇలా మీ ఇంట్లోకొచ్చాం. వర్షం చాలా ఎక్కువగా కురుస్తోంది. అందుకే కాసేపు ఇక్కడ ఆగుదామని వచ్చాం. ఏమీ అనుకోకండి. అయ్యో, అందులో ఏముందమ్మా, అలా అనకండి. మనం మనుషులం కదా, ఒకరికొకరు సాయం చేసుకోపోతే ఎలాగా? వర్షం పూర్తిగా తగ్గే వరకు మీరిక్కడే ఉండండి. కానీ వర్షం మాత్రం తగ్గలేదు. గంటలు గడుస్తున్నా జోరుగా కురుస్తూనే ఉంది. చూస్తూ ఉండగానే సాయంత్రం దాటి చీకటి పడిపోయింది. రాత్రి సమయం కావస్తున్నా వర్షం తెరుపు ఇవ్వకపోవడంతో ఆ దంపతులు ఆందోళన చెందారు. అయ్యో సుందరమ్మ, మేమింకా చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. ఈ వర్షం చూస్తే కుండపోతగా కురుస్తూనే ఉంది. ఒక్క క్షణం కూడా విశ్రమించడం లేదు. మాకు చాలా ఆందోళనగా ఉంది. అయ్యో, బాధపడకండి అమ్మగారు. ఈ రాత్రికి మీరిక్కడే భోంచేసి విశ్రాంతి తీసుకోండి. మీకెలాంటి లోటు రాకుండా చూసుకుంటాం. ఇంతటి వర్షంలో మీరెళ్ళటం ఏమాత్రం మంచిది కాదు. సుందరి మాటలకు సోమనాథుడు మణిమాల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారు మెల్లగా గుసగుసలాడుకోసాగారు. మణిమాల, చూస్తుంటే వీరు చాలా మంచివాళ్లలా కనిపిస్తున్నారు.
ఇంత వర్షంలో వెళ్లడం కంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండటం మేలనిపిస్తుంది. నువ్వేమంటావ్? అవునండి, మీరు చెప్పింది నిజమే. వీరి ఆదరణ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. సరే, అలాగే ఉందాం. ఇదిలా ఉండగా ధర్మయ్య తన భార్య సుందరిని మెల్లగా పక్కకు పిలిచి తన మనసులోని ఆవేదనను వెలిబుచ్చాడు. సుందరి, వారికి భోజనానికి ఉండమన్నావు కానీ వారికి మనం ఏం పెడతాం చెప్పు? ఇంట్లో పిడికెడు గింజలు కూడా లేవు కదా. అయ్యో, ఏమండి, మనం తినేదానిలోనే వారికి కూడా పెడతాం. అవసరమైతే మనం గెంజినీళ్లు తాగైనా సరే వచ్చిన అతిథులకి ఒక పూట భోజనం పెడదాం. అతిథిని ఆకలితో పంపడం మన ధర్మం కాదు కదా. భార్యాభర్తలిద్దరూ తక్కువ స్వరంతో మాట్లాడుకుంటున్నప్పటికీ ఆ ధనిక దంపతుల చెవిన ఆ మాటలు పడ్డాయి. ధర్మయ్య దంపతుల పేదరికాన్ని, వారి గొప్ప మనసును చూసి సోమనాథుడు, మణిమాల ఆశ్చర్యపోయారు. సుందరి, ధర్మయ్యలు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని వండి వచ్చిన అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టారు. అతిథులు తృప్తిగా భుజించి విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ దంపతులు కేవలం గెంజినీళ్లు తాగి ఆకలిని దిగమింగుకుని నిద్రపోయారు. ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం తగ్గడంతో ఇద్దరూ కలిసి ఇంటి బయటకు వచ్చారు. అక్కడ వారి కంటబడిన దృశ్యం చూసి ఇద్దరూ నిర్ఘాంతపోయారు. నిన్నటి వరకు ఒక్కటే ఒక్క కాయతో ఉన్న ఆ గుమ్మడిపాదు రాత్రికి రాత్రే పెరడంతా వ్యాపించి ఉంది. ఆ పాదు నిండా కంటికి వింతగొలిపేలా భారీ పరిమాణంలో ఎన్నో గుమ్మడికాయలు కాసి ఉన్నాయి. వామ్మో, ఏవండి, ఇటు చూడండి, ఒక్క రాత్రిలో ఎన్ని గుమ్మడికాయలు ఎలా వచ్చాయంటారు? అవన్నీ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. నిజమే సుందరి, ఇది చాలా విచిత్రంగా ఉంది. అసలు ఒక్క రోజులో పాదు ఎత్తలా పెరగడం, ఇన్ని కాయలు కాయడం నేను ఎప్పుడూ చూడలేదు. ఏవండి, ఈ గుమ్మడికాయలన్నీ మన సంతకి తీసుకెళ్లి అమ్ముకుంటే మంచి ధనం వస్తుంది కదా. మన కష్టాలు కూడా తీరిపోతాయి. అవును సుందరి, దేవుడు ఏదో మాయ చేసినట్టుగా ఉన్నాడు. వీటిని అమ్ముకుంటే మనకు డబ్బులు కూడా వస్తాయి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే వీటిని కోసి సంతకు తీసుకెళ్దాం. ధర్మయ్య ఒక గుమ్మడికాయను కోయటానికి దానిని పట్టుకున్నాడు. అంతే, అతను తాకిన మరుక్షణమే ఆ గుమ్మడికాయ దగదగలాడే బంగారు రూపంలోకి మారిపోయింది. అది చూసి వారిద్దరి గుండెలు ఆగినంత పనయ్యింది. సుందరే, చూడు, ఇది గుమ్మడికాయ కాదు, సాక్షాత్తు బంగారమే. నేను తాకగానే ఇది ఎలా మారిపోయిందో చూడు. నువ్వు చెబుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది సుందరి. లేకపోతే ఇంతటి అద్భుతం ఎలా జరుగుతుంది? అసలిదంతా నిజమా, లేక మనం నిద్రలో కలగంటున్నామా? నాకేమీ అర్థం కావడం లేదు. జరిగినదంతా నిజమేనని నిర్ధారించుకున్నాక ధర్మయ్య మనసులో ఒక చిన్న భయం మొదలయ్యింది. ఇంతటి సంపద బయట ఉంటే చుట్టుపక్కల వారి కన్ను పడుతుందని, వారు రకరకాల ప్రశ్నలు అడుగుతారని అతను ఆలోచించాడు. సుందరి, ఇది కల కాదు, నికార్సైన నిజం. కాని ఈ బంగారు గుమ్మడికాయలు ఇలాగే బయటుంటే అందరికంటా పడతాయి. ఊరి జనం ఆరా తీయటం మొదలు పెడతారు. మనకొక్కటి కూడా దక్కనివ్వరు. వెంటనే వీటిని కోసి ఇంటి లోపల చేరుద్దాం, పద. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆ బంగారు కాయలను కోసి ఇంట్లోకి చేర్చారు. ఆ నిధిని చూస్తూ ఉంటే వారి కళ్ళు జిగేల్మన్నాయి. ఏవండి, ఇన్ని కాయలున్నాయి కదా, వీటి వల్ల మనకి ఎంత ధనం వస్తుందో? మనం ఒక్కసారిగా ధనవంతులు అయిపోతున్నామని తలుచుకుంటేనే ఎంత సంతోషంగా ఉందండి. నిజమే సుందరి, కాని వీటిని అమ్మే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఒకేసారి తీసుకువెళితే అందరికీ అనుమానం వస్తుంది. అందుకే ముందుగా 1 లేదా 2 కాయల్ని తీసుకుని పట్టణానికి వెళదాం. అక్కడ వర్తకుడి మీద నమ్మకం కుదిరితే అప్పుడు అసలు విషయం చెప్పి మిగతావి కూడా తీసుకుని వెళ్దాం. ఇంతటి ధనాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఆ దంపతులు ఇద్దరూ దేవుడికి నమస్కరించుకుని ఒక బంగారు గుమ్మడి పండును మూట కట్టుకుని దగ్గరలో ఉన్న పట్టణానికి బయలుదేరారు. మనసులో ఎన్నో ఆశలతో, కొంచెం భయంతో వారు పట్టణంలోని ఒక పెద్ద బంగారు దుకాణం దగ్గరకు చేరుకున్నారు. ఆ దుకాణంలోకి అడుగుపెట్టిన ధర్మయ్య, సుందరి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అక్కడ బంగారం పనిచేసే కంసాలిగా కూర్చున్న వ్యక్తిని చూసి వారికి నోట మాట రాలేదు. ఎందుకంటే అతను మరెవరో కాదు, నిన్న రాత్రి వర్షంలో తడుస్తూ వారి ఇంటికి అతిథిగా వచ్చిన సోమనాథుడే. సుందరి, చూడు,
ఈయన నిన్న రాత్రి మన ఇంటికొచ్చిన అతిథి కదా, ఈయనేంటి ఇక్కడ కంసాలిగా ఉన్నారు? అవునండి, నాకు అలాగే అనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? నిన్న రాత్రి ఆయన ధనవంతుల్లా ప్రయాణిస్తూ మన ఇంటికొచ్చారు, ఇప్పుడేమో ఇక్కడ పనిచేసుకుంటున్నారు. ధర్మయ్య సుందరి ఆశ్చర్యంతో నిలబడి ఉండగా సోమనాథుడు వారిని చూసి చిరునవ్వు చిందించాడు. మీరిక్కడికి వస్తారని నాకు ముందే తెలుసు. లేదు చెల్లెమ్మా, నేను భగవంతుణ్ణి కాను, మీలాగే ఒక సామాన్య మానవుణ్ణి. నా భార్య కూడా సామాన్య స్త్రీనే. మరి మా ఇంటి పెరట్లో ఒక్క రాత్రిలో ఎన్ని బంగారు గుమ్మడికాయలు ఎలా వచ్చాయి? ఇదిగోండి, మేము తీసుకొచ్చిన బంగారు కాయని చూడండి. దీని వెనకున్న మర్మమేమిటో మాకు తెలియాలి. మీరు చాలా అదృష్టవంతులు. నా దగ్గర ఉన్న ఒక గొప్ప వరం మీకు ఈ విధంగా ఉపయోగపడుతుందని నేను అనుకోలేదు. వరమంటే ఏంటయ్యగారు? మాకు కాస్త వివరంగా చెప్తారా? చెబుతాను వినండి. గత 3 నెలల క్రితం ఒక మహర్షి నాకొక అద్భుతమైన వరాన్ని ప్రసాదించారు. నేను ఎవరింటికైనా వెళ్ళి వారి ఆదరాభిమానాలను పొందితే అక్కడొక మాయా నీటి చుక్కను వదలమని ఆయన చెప్పారు. ఆ నీటి చుక్క ద్వారా ఆ ఇంటి యజమానుల బుద్ధిని బట్టి వారికి తగిన ప్రతిఫలం లభిస్తుందని చెప్పారు. ఆ మహర్షి ఎవరో కాదు, నా తండ్రిగారే. మా అమ్మ మరణించిన తర్వాత ఆయన అడవులకు వెళ్లి ఎన్నో తపస్సులు చేసి ఈ వరాన్ని సంపాదించారు. ఆయన ఈ రహస్యాన్ని నాకు అందజేశారు. సోమనాథుడు చెప్పిన మాటలు విని ఆ దంపతులు విస్తుపోయారు. నేను ప్రయత్నం మాత్రమే చేశానమ్మా, కానీ వారి ప్రవర్తన బట్టి వారికి ఫలితం దక్కింది. మీ నిస్వార్థం, అతిథి మర్యాద చూసినప్పుడే మీరు నా దగ్గరకొస్తారని భావించాను. ఇదంతా మీ మంచితనం వల్ల కలిగిన యోగ్యత. మీ దగ్గర ఉన్న మిగిలిన బంగారు గుమ్మడి పళ్లను కూడా నా వద్దకే తీసుకురండి. వాటికి తగిన ధనాన్ని నేను మీకు అందజేస్తాను. ఆ దంపతులు ఎంతో సంతోషించి సోమనాథుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మరుసటి రోజు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా మిగిలిన బంగారు కాయలను కూడా సోమనాథుడి వద్దకు చేర్చారు. దానికి ప్రతిఫలంగా వచ్చిన ధనంలో కొంత భాగాన్ని సోమనాథుడికి బహుమతిగా ఇవ్వబోయారు. నాకు ఇలాంటివేమీ అవసరం లేదు. నా దగ్గరున్న వరం ద్వారా లభించే పుణ్యం మీకు మాత్రమే దక్కుతుంది. అది నేను తీసుకుంటే నాకా ఫలం దక్కదు. మీ సంపదను మీరు తీసుకెళ్లి సుఖంగా ఉండండి. ధర్మయ్య సుందరి ఆయనకు నమస్కారం చేసి తమ గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారి జీవితమే మారిపోయింది. వారు రాజభోగాలను అనుభవిస్తూనే తమ పేదరికాన్ని మర్చిపోకుండా ఊరిలోని ఎంతోమంది పేదలకు సహాయం చేశారు. సొంత పొలాలు, పాడి పంటలు సమకూర్చుకున్నారు. ఆ గ్రామంలోనే గొప్ప ధనవంతులుగా పేరు పొందిన వారిలోని వినయం మాత్రం తగ్గలేదు. అందరినీ ఆదరిస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ ఆ దంపతులు సుఖసంతోషాలతో కాలం గడిపారు.